హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు డిఎస్ఆర్ తపోవన దివ్యశక్తి క్షేత్రంలో నెలకొనేటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ఈ క్షేత్రంలో స్వయంభుగా ధ్యాన పుష్కరిణి నెలకొనింది. ఈ ధ్యాన పుష్కరిణి యొక్క మహత్యము మీకు నేను ఈరోజు వివరించడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో స్వయంభూగా నెలకొన్నటువంటి విఘ్నేశ్వర స్వామివారు, శ్రీకుర్మము నాగదేవత, అలాగే పడుకొని ఉన్న గజేంద్ర స్వామివారు, ఇక్కడ మేము ఉన్నామని స్వయంగా నిదర్శనం చూపించిన ఈ పుష్కరిణి ధ్యాన పుష్కరిణి. దీని యొక్క మహత్యం ఏంటంటే, ఈ కోనేరులో నీరు గత 3 రోజుల నుంచి విపరీతంగా పెరుగుతూనే ఉంది. ఇలా నీటి మట్టము పెరుగుతూ ఉంది. ఈ ధ్యాన పుష్కరిణిలో ఈ నీటిని సేవించడం వలన సర్వరోగాలు నయమవుతాయని, వారికి ఈ నీటిని సేవించిన వారికి ఆరోగ్యాలు ప్రసాదిస్తారు ఇక్కడ స్వామివారని ఈ క్షేత్ర మహత్యము వివరించడం జరుగుతుంది. ఈ కోనేరులోని ఉన్నటువంటి ఈ పవిత్ర జలమును మనము తలపైన చల్లుకొని ఒక 3 సార్లు సేవించడం వలన మనకు ఆరోగ్య సమస్యలు అనేటివి పూర్తిగా తగ్గుతాయి. ఇంకోటి, ఈ కోనేరులో ఈ ధ్యాన పుష్కరంలో లోపల ఒక శివలింగం ఉందని ప్రతీతి. అందుకే ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఈ క్షేత్రంలోని స్వయముగా వెలిసినటువంటి ధ్యాన పుష్కరిణి యొక్క నీటిని 3 సార్లు సేవించి వారి యొక్క ఆరోగ్య సమస్యలను తగ్గించుకుంటూ వెళ్తున్నారు. ఇదండి ఈ క్షేత్రం యొక్క మహత్యంను ఈరోజు నేను మీకు వివరించాను. జై గురుదత్త. ఈ డిఎస్ఆర్ తపోవన దివ్యశక్తి క్షేత్రము మీకు ఇంతకుముందే వీడియోలో చూపించినట్టు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలము ముగ్దంపల్లి గ్రామంలో డిఎస్ఆర్ తపోవనంలో కలదు. మీరందరూ ఈ క్షేత్రాన్ని తప్పకుండా వీక్షించి స్వయముగా నాగసర్పాలతో నిండుకున్నటువంటి ఈ ధ్యాన పుష్కరిని మీరు తరలించి చరితార్థులు కాగలరని నా యొక్క మనవి. జై గురుదత్త.